విజయవాడలో ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ఒక విజయవాడ వాసిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంటి అసలు ఇటువంటి దాడులు జరగవచ్చో జరగవు? విజయవాడలో కనదుర్మ వారధి దగ్గర నుంచి అడుగుపెట్టిన తర్వాత ఈ జన సముద్రాన్ని చూసి తట్టుకోలేక ఓడిపోతా ఉన్న ఒక భయంతో ఈ 2 నియోజకవర్గాలు దాటిన తర్వాత ఒక ముందు ప్రీ ప్లాన్గా ఇది చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పనించి ఇలాంటి దాడులు ఏ నాయకుడి మీద కూడా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు సత్తా ఉంటే ఎదుర్కో, తప్పులేదు. అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేయటం అనేది మీ స్థాయికి తగింది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండనే ఇటువంటి దాడులు చేయించుకున్నాడు, కావాలనే చేయించుకుంటున్నాడు అంటున్నారు. అది ఇప్పుడు కోడికత్తి విషయంలో కూడా అట్లాగే అంటున్నారు. మీకు తెలియని విషయం కాదు. కోడికత్తి విషయంలో ఎవరు కూడా కావాలని చేయించుకుంటే 151 సీట్లు వచ్చేవి కాదు ఏంటి. మరి రేపు రాబోయేది కూడా వైసీపీ గవర్నమెంట్ 110-120 సీట్లు కన్ఫామ్ అని మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడే ఈరోజు ఒప్పుకున్న నగ్న సత్యం. అది మీకు తెలిసిన విషయం, తెలియనిది ఏం కాదు. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పుకోవాలి. ఏ పార్టీ అయినా అవాస్తవాలు ఏదో మనకు మాట్లాడతాం కదా, మై దొరికింది కానీ ఏదో మాట్లాడితే కాదు. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ 2 సార్లు సీఎం అవుతాడు. అది మటుకు ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇటువంటి దాడులు జరిగిన తర్వాత ప్రజల్లో ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తున్నారు? మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్టీ, ఎస్సీ మైనార్టీని ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధాలు బూటకాలు ఏంటి. ఈయన చేసిందల్లా అధిక ధనవంతులకి దారి చూపించాడు తప్ప నుంచి పేదవర్గానికి ఎక్కడా కూడా ఏమీ లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఒకటే అంటున్నాడు, పిల్లబచ్చా నిన్ను మామూలుగా ఉండదు, నీకు తగిన చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. పిల్ల బచ్చాను చూసి మరి చంద్రబాబు గారు ఈరోజు నిద్ర పట్టకుండా మరి ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మరి ఆయన జగన్కి దడుస్తున్నాడు, ఎవరికి దడవల. రాజశేఖర రెడ్డి గారికి కూడా స్నేహంగా వాళ్ళిద్దరు స్నేహపరంగా అర్ధరైతుల్లో మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి వాళ్ళిద్దరు. మరి కాబట్టి ఈరోజు జగన్ గారిని చూసి భయపడుతున్నాడు అనేది ఆంధ్ర రాష్ట్రంలో తెలుసుకున్న నగ్న సత్యం. ఇది ఏమన్నది ఎవరు మన మీద మసిపూసి మారేడిగా చేసేది కాదు. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఈరోజు మాట్లాడలేక మైకులు పట్టుకుంటే మాట కూడా రాకుండా తడబడి మాట్లాడుతున్నాడు. మరి ఆ వయసుకి ఇచ్చా తడబడకూడదు కదా. అంటే జగన్ అనే భయం ఆయన బ్లడ్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఈసారి ఆయన గెలిస్తే అంటే పెద్దవాడు మనం మాట్లాడకూడదు. ఆయన మరి ఎట్లా ఉంటాడు ఏంటనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గెలుస్తారా గెలవడం